was awake because I was so anxious. అక్కడ నుంచి అది మీ ఫస్ట్ డైలాగ్. అది నా ఫస్ట్ డైలాగ్ సినిమాలో షూట్ మరి చేసి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అది సెకండ్ ఆర్ థర్డ్ డైలాగ్ గుర్తులేదు. ఇప్పుడు గుర్తుందా అండి ఆ డైలాగ్? ఆ డైలాగ్ గుర్తుంది. ఒకసారి మా కోసం చెప్తారు కానీ లాస్ట్ లో చెప్తారు. అంటే అది చాలా గుర్తు పెట్టుకున్న డైలాగ్ మిమ్మల్ని, ఎస్పెషల్లీ దాంతో మిమ్మల్ని చాలా ఓన్ చేసేసుకున్న డైలాగ్. అది పెద్ద అదృష్టం. I said one dialogue in one of my first films and that became viral. Even now, yeah. Even still also. Say రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. అప్పుడు మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టార్డమ్? అది నాకు తెలుసు కానీ నా కాన్సన్ట్రేషన్ వాజ్ ఓన్లీ ఆన్ ద లైన్స్. యూనో ఏదో people thought I was giving like some special dialect or something. It's like Mallu accent that came. It's like nothing that I did knowing. So Trivikram garu, he just made me dub. So that's how I started dubbing in Telugu, my first film. So డైరెక్టర్ ప్రవీణ్ గారు, అంటే మీరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, అంటే సినిమా స్టోరీస్ మారిపోయాయి, అంటే విజువలైజేషన్ మారిపోతుంది, కోట్ల క్లబ్బుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, ఒక మైల్ స్టోన్ సెట్ చేస్తూ ఉన్నారు. చాలా లాంగ్వేజ్ పీపుల్, అంటే ఓటీటీస్ వచ్చిన తర్వాత ఇంక లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు, కంటెంట్ బాగుంటే ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఇలాంటి స్టోరీతో మీరు వస్తూ ఉన్నారు కదా, అంటే ఇప్పుడున్న దానికి ఇది ఎంతవరకు యాప్ట్ అని మీరు అనుకుంటున్నారు? యా చాలా అంటే అంటే ఛాలెంజ్ అనేమి అనిపించలేదు? డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం. అంటే ఈ పరదా అనే కల్చర్ మన తెలుగులో ఎక్కడ లేదు. ఫస్ట్లీ కథ చెప్పినప్పుడు కూడా ఈ కల్చర్ ఎక్కడ లేదు. అంటే బట్ వీ హ్యాడ్ ఎ వెరీ ఫిక్షనల్ విలేజ్ అండ్ ఈ సినిమా మొత్తం అంతా కల్పితం. అంత కల్పితం, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రాసుకున్న స్టోరీ కాదు. అంటే ఈ ఒక స్పెసిఫిక్ థింగ్ ఇన్స్పైర్ చేస్తుంది సినిమా చూసాక తెలుస్తుంది కదా. ఇంకా మీరు సినిమా చూసాకే తెలుసుకోవాలి.